హాయ్ ఫ్రెండ్స్, సింగపూర్లో చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. మా చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ అడుగుతుంటారు, సింగపూర్ నువ్వు వెళ్ళావు కదా, అక్కడ చేపలు ఉంటాయా అని అడుగుతుంటారు. ఇక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతుంటాయి. మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. అక్కడ ఇండియాలో మనీ కంటే ఇక్కడ చేపలకి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. మన ఇండియాలో చేపల రేటు, ఇక్కడ చేపల రేటు చాలా డిఫరెన్స్ ఉంటుంది. డబల్ రేట్ ఉంటుంది ఇక్కడ. మనకి 1 పీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, 1 or 2 పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఈ పెద్ద చేపకి ఏంటో కట్ చేసేసి కవర్ కట్టి ఐస్లో పెట్టేశారు. ఇది ఫ్రాన్. ఇవి కూడా మనకి ఒక 5 అన్నా 2, 3 ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇవి బతికున్న పీతలు. ఈ పీతలు చూడండి, కొన్ని పీతలకి తాళ్ళతో కట్టేశారు. ఇది రొయ్య, చాలా పెద్ద రొయ్య. ఇది ఇంత పెద్ద రొయ్యను చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను వాటర్లో కొంచెం ఫ్రెష్గా ఉంచారు. ఈ పీత ఏంటో నేను బయటికి లాగుతుంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇవి ఫ్రెష్గా కావాలి అనుకునే వాళ్ళు ఇవి తీసుకుంటారు. ఇది చూడండి ఎంత పెద్ద రొయ్యో. ఈ రొయ్య వీడియో బాగా కనిపిస్తుంది. ఇవి ఏమంటారు, వాళ్ళైతే చైనా వాళ్ళు వేడి నీటిలో వేసి తినేస్తారు, ఏవో సాసులు వేసుకొని తినేస్తారు. వీటి పేరేంటో నాకైతే ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా వారు ఇంకా రొయ్యలు తీసుకోవడానికి ఎంచుతున్నారనమాట, పెద్ద రొయ్యలను తీస్తున్నారు. చేపలు మంచిగా ఎంచడంలో అయితే మా వారని. రూమ్కి వెళ్ళాక అవి క్లీనింగ్ అయితే నేనే చేయాలి. ఇక్కడ క్లీన్ చేస్తారు కానీ అంత నీట్గా చేయరు, అందుకని ఇంకా రూమ్కి వెళ్ళాక నేనే చేసేసుకుంటా. ఇంకా చేపలు కూడా తీసుకుంటున్నాము, బొమ్మిడలు. ఇవి కూడా కొద్దిగా తీసుకున్నాము. చేపలు బాగా ఎంచుతారు మా వారు. ఇప్పుడే ఏవో చేపలు తెచ్చి ఫ్రెష్గా పెడుతున్నారు. ఈ చేప పేరు నాకైతే ఐడియా లేదు, మీకు తెలిస్తే చెప్పండి. చాలా పెద్ద చేపలు ఇవి, ఫ్రెష్గా తెచ్చి పెడుతున్నారు. ఈ ఐస్ బాక్సుల్లో ఇంకా బతుకున్న చేపలు కూడా పెట్టారు. అదిగోండి తిరుగుతున్నాయి చేపలు. నా వీడియో అందులో చేపలు ఏమైనా చచ్చిపోతే బయట పెట్టేస్తారు. బై బై ఫ్రెండ్స్.